నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మీకు మణిపూర్ గుర్తుందా? కొన్ని 2 ఏళ్ల క్రితం మణిపూర్లో జరిగిన అరాచకం గుర్తుందా? మణిపూర్లో కుకీల మీద మేతీలు చేసిన దుర్మార్గాలు, కొన్ని కుకీలు కూడా చేశారు, ఎదురు తిరిగి కుకీలు కూడా చేశారు. కానీ మేతీలు ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా కొట్టుకుంటూ కొన్ని వందల మంది మేతీలు ఊరేగిస్తున్న ఒక వీడియో దేశాన్ని దిమ్మ తిరిగేట్టు చేసింది, దిగ్భ్రాంతికి లోన్ చేసింది. ఇంత దుర్మార్గం మన సమాజంలో నడుస్తున్నదా అని దిగ్భ్రాంతి లోన్ చేసింది ప్రజలందరినీ. ప్రభుత్వాలను కాదు, అక్కడ అధికారంలో ఉన్న పార్టీలను కాదు, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. 2 మహిళలని, కుకీ మహిళలని నగ్నంగా ఊరేగించుకుంటూ కొట్టుకుంటూ దారుణంగా ఊరేగించిన విజువల్ గుర్తుంది కదా? అలాంటిదే ఇప్పుడు బీహార్లో జరిగింది. అప్పుడు కుకీలు మైతీల మధ్య గొడవకు బీజేపీ కారణం. బీజేపీ తెచ్చిన రిజర్వేషన్ పద్ధతి కారణమైతే బీజేపీ కావాలని కుకీల మీద దాడికి రెచ్చగొడితే బీజేపీ నాయకులు మైతీల ఓట్ల కోసం కుకీలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తే జరిగిన దుర్మార్గాల్లో అది ఒకటి. ఇవాళ బీహార్లో అదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది, బీజేపీ జేడీయూ సర్కార్ ఉన్నది. జేడీయూ నాయకుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గం, ఆయన సొంత ఊరు నలంద జిల్లాలో నూర్ సరాయ్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో, నూర్ సరాయ్ గ్రామం పరిధిలో 26వ తేదీ మార్చి 4 రోజులు అయింది. 26వ తేదీ సాయంత్రం ఒక 25 ఏళ్ల మహిళ పెళ్ళైంది. ఆమెకి 2 పిల్లలు. ఆమె భర్త నాసిక్లో జాబ్ చేస్తుంటాడు. ఆమె తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నది. 26వ తేదీ సాయంత్రం కిరాణా షాప్కి వెళ్ళింది, సామాన్లు తేవడానికి కిరాణా షాప్కి వెళ్ళింది. కిరాణా షాప్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక తోడేళ్ల గుంపు, మృగాలుగా మారిన 3 మొగాళ్ళు, మట్లు మహతో, అశోక్ యాదవ్, రవికాంత్ కుమార్, ఈ 3 ఆమె మీద తోడేళ్ల తిరగ దాడి చేసి దుర్మార్గంగా తోడేళ్ల తిరగ దాడి చేసి ఆమె చీరను లాగేశారు. చాలా అసహ్యంగా, కొన్ని పదాలు చెప్పలేనంత విధంగా నడి రోడ్డు మీద సాయంత్రం పూట అందరూ చూస్తుండగా, వందల మంది చూస్తుండగా నడి రోడ్డు మీద ఆమెను అర్ధనగ్నం చేసి ఊరేగించారు. ఆమెను గ్యాంగ్ రేపు చేయడానికి నడి రోడ్డు మీద ప్రయత్నించారు, గ్యాంగ్ రేప్ చేయడానికి. ఇంత దుర్మార్గం అంటే ఆ గ్రామంలోని ప్రజలందరూ చుట్టూ చేరి చూస్తున్నారు. ఎవ్వరు ముందుకొచ్చి రక్షించే సాహసం చేయలేదు. కొంతమంది వీడియోలు తీశారు, కానీ ఎవరు రక్షించే సాహసం చేయలేదు. ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నం చాలా వీడియో చూస్తే చాలా అసహ్యకరంగా ఉంటుంది, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. కోపం, విపరీతమైన కోపం వస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాం మనం అనిపిస్తుంది. ఇంత దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నామా అనిపిస్తుంది. మొగాళ్ళు ఇంత మృగాలుగా మారిపోయి, తొడేళ్లుగా మారిపోయి, ఏ మాత్రం ఆలోచన లేకుండా ఒక స్త్రీని నడి బజార్లో అందరూ చూస్తుండగా అట్లా ప్రవర్తించారంటే, ఇష్టం వచ్చినట్టు అశ్లీల మాటలు మాట్లాడుతూ. విజువల్ చూడండి ఒకసారి. విజువల్స్ మనం పూర్తిగా వేయలేం, కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. ఆ విజువల్స్ మనం వేయలేం. తాకరాని చోట తాకడం, చాలా ఉత్తరాని చోట ఇక అసహ్యం చెప్పడానికి కూడా నేను మనసు ఒప్పుకోవటం లేదు. అంత అన్యాయంగా ప్రవర్తించారు. ఆమె రోధిస్తూ ఏడుస్తూ ఉన్నది, దండం పెడుతూ ఉన్నది. వాళ్ళను చెయ్యకండి అన్న అని పిలుస్తూ ఉన్నది. అన్నలు మీరు అలా చేయకండి అని దండం పెడుతూ ఉన్నది, మొత్తుకుంటూ ఉన్నది. చుట్టుపక్కల వాళ్ళను కోరుతున్నది, రక్షించండి అని అడుగుతున్నది. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ 3 ఎంతసేపు ఆమె గింజుకున్నా ఆమెను వదలకుండా ఆమెను పెరేడ్ చేయించాడు. మణిపూర్లో జరిగిన పరేడ్ గుర్తుంది కదా? అదే రకంగా పరేడ్ చేయించారు. చివరికి ఎలాగోలాగా ఆమె పారిపోయి ఇంటికి చేరింది అర్ధరాత్రి. నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఆమె. దాంతో ఏ వీడియో అయితే తీశారో ఆ వీడియోను ఆ ముగ్గురు
కసితో ఆమె తన మీద ఫిర్యాదు చేసిందనే కసితో ముగ్గురు సోషల్ మీడియాలో పెట్టేశారు. ముగ్గురు సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేశారు. ప్రపంచమంతా ఆమె వీడియోను చూసేట్టు చేశారు. వీళ్ళు ఏదో చాలా గొప్ప పని చేసినట్టు, చాలా గర్వంగా వాళ్ళే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. చాలా గొప్ప పని చేసినట్టు వీళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చేసరికి ఎట్లా తయారవుతున్నారు వీళ్ళు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ముగ్గురులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకో అతను పరారిలో ఉన్నాడు. అతను కూడా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయ్యి జైలుకు పోతారు. 4 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తారు. కేసు ఏమవుద్దో చెప్పలేము. మన భారతదేశంలో న్యాయస్థానాలు ఎట్లున్నాయో తెలుసు, పోలీసులు ఎట్లున్నారో మనకు తెలుసు. పోలీసులు కదా కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ రాయాల్సింది. ఛార్జ్షీట్ ఎట్లా రాస్తారో, వాదించే వాళ్ళు ఎట్లా వాదిస్తారో ఇవన్నీ తెలుసు మనకి. బలహీనులు బలవంతుల మధ్య న్యాయం ఎట్లుంటుందో తెలుసు. బలవంతుల వైపు ఎట్లా న్యాయం నిలబడుతుందో మనకు అర్థం. చూస్తూనే ఉన్నాం కొన్ని వేల కేసులు, లక్షల కోట్ల కేసులు. అది తెలిసే ఈ సమాజం మమ్మల్నే మెచ్చుకుంటుంది అని అనుకున్నారు ఆ ముగ్గురు దుర్మార్గులు. పితృస్వామిక భావజాలం నరాన ఎక్కించుకొని వీళ్ళని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు మన దేశంలో. ఎందుకు పోవాలి సాయంత్రం పూటో రాత్రి పూటో ఒక మహిళ? ఎందుకు కిరాణా షాపుకు పోవాలి? ఆమె డ్రెస్ ఎందుకు అలా వేసుకోవాలి? నయం ఇంకా ఆమె చీర కట్టుకున్నది, అది కూడా అంటారేమో చీర ఎందుకు కట్టుకోవాలి, ఆమె ఇంకేం కట్టుకోవాలో కూడా తెలియదు. అలాంటి డ్రెస్సు వేసుకోవడం వల్లనే ఆ ఒక పసిపిల్ల మీద అత్యాచారం జరిగితే డ్రెస్సుల వల్లనే జరుగుతుందని కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. స్త్రీలు ఎందుకు రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకోవాలి? 7 ఏళ్ల పసిపిల్లలు 6 ఏళ్ల పసిపిల్లల మీద రేపులు జరుగుతూ ఉంటే, అత్యాచారాలు జరుగుతుంటే ఏ డ్రెస్సులను చూసి జరుగుతున్నాయి? 60-70 ఏళ్ల ముసలోళ్ళ మీద వృద్ధమైన మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏ డ్రెస్సులు చూసి జరుగుతున్నాయి? తమ పితృస్వామిక భావజాలాన్ని, మొగ ఆధిపత్యాన్ని, పురుషాధిపత్యాన్ని ఈ విధంగా సమర్థించుకోవడం కోసం అసహ్యమైన దుర్మార్గమైన వాదనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీని మీద కూడా వాదనలు చేస్తారు. ఆమె ఎందుకు పోవాలి? మొగోళ్ళు లేరా ఇంట్లో? పోవచ్చు కదా. ఏదైనా మర్డర్ జరిగితే బయటికి ఎందుకు పోవాలి? మర్డర్ జరగదా? మనం ఆఫీసుకు పోతుంటే జేబులోంచి దొంగతనం జరిగితే, పర్సు దొంగతనం చేస్తే అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎందుకు ఆఫీసుకు పోవాలి? పోతే దొంగతనం జరగదా? లేకపోతే బయట ఎందుకు తిరిగితే దొంగతనం జరగదా? అట్లాంటిది ఈ ఆర్గ్యుమెంట్. బయటికి ఎందుకు పోవాలి? పోతే రేప్ చేయరా? ఇంత దుర్మార్గమైన ఇటువంటి ఆర్గ్యుమెంట్లు కొంతమంది స్త్రీలు కూడా చేయడం ఇంత అసహ్యకరమంటే, పితృస్వామిక భావజాలం, ఆర్ఎస్ఎస్ బ్యాచ్, హిందుత్వ మతోన్మాద బ్యాచ్ పెండ నింపుతున్నది చాలామంది మెదళ్లలో. ఇట్లాంటి పెండ నింపుతున్నది. స్త్రీలకు హక్కులు ఉండవు. స్త్రీలు 2వ తరగతి పౌరులు ఈ దేశంలో. దళితులు, బీసీలు, ఆదివాసులు, ముస్లింలు, స్త్రీలు, వీళ్ళు 2వ తరగతి పౌరులు. ఎందుకు పనికిరారు వీళ్ళు? మొగోళ్ళ చేతిలో చచ్చిపోవడానికి ఉన్నది వీళ్ళు. మొగోళ్ళ చేతిలో మొగోళ్ళు ఏది చెప్తే అది వినడానికి తప్ప ఇంకో పని కోసం కాదు స్త్రీలు ఉన్నది. పుట్టినప్పటి నుంచి తండ్రి మీద, పెళ్ళి అయితే భర్త మీద ఆధారపడి బతకాలి తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్ళడమేంది? వీళ్ళు ఇంట్లోనే చావాలి. మొగుడు కొడితే చావాలి. తండ్రి ఎట్లా కూర్చోమంటే అట్లా కూర్చోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఆధునికత వచ్చింది కాబట్టి తండ్రి ఫలానాది చదువు అని చెప్తే చదవాలి. భర్త ఉద్యోగం చేసి జీతం అంతా తీసుకొచ్చి నా జేబులో పోయి అంటే పోయాలి. సమానంగా ఉద్యోగాలు చేసినా మొగుడి కంటే పై స్థాయిలో ఉన్నప్పటికీ అణిగి ఉండాల్సిందే. మన జోకులు చూడు, ప్రతి జోక్ స్త్రీల మీదనే ఉంటుంది. స్త్రీలు ఏదో మొగోళ్ళని హింసిస్తున్నట్టు, కుటుంబాల్లో మొగోళ్ళు ఏదో బాధలు పడి చచ్చిపోతున్నట్టు. నిజానికి ఆ పేరుతో మొగోళ్ళు జోకులు వేస్తూ, జోకులు రాసేది కూడా మొగోళ్ళే కదా. ఇట్లాంటి దుర్మార్గమైన దీని హాస్యం అనరు. మెదళ్ళలో పెండ ఉన్నది కాబట్టి ఇట్లా రాస్తారు వాళ్ళు. ఇంటి దగ్గరే మొదలవుతున్నది, కుటుంబంలోనే మొదలవుతున్నది స్త్రీల మీద వివక్ష అనేది. కుటుంబంలో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల ఉంటే వాళ్ళిద్దరిని చూసే పెంచడంలోనే వ్యత్యాసం మనకు కనబడుతున్నది. ఇద్దరిని ప్రేమిస్తారు, అందులో నేనేమి అనట్లేదు. తల్లిదండ్రులు పిల్లలు అందరినీ ప్రేమిస్తారు, ప్రేమ ఉంటుంది వాళ్ళకి. కానీ సమాజం కల్పించిన ఆలోచనల ధోరణి ఏదైతే ఉందో,
సమాజం మన బుర్ర నింపిన మనవాద సమాజం మన బుర్ర నిండా నింపిన పెండ ఏదైతే ఉందో మనకు తెలియకుండానే ఆడపిల్లల్ని మగపిల్లల్ని తేడాగా చూసే తెలియకుండానే చూడడం మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఇంటి పనులన్నీ నేర్పిస్తారు. మగపిల్లలకు మొగోడు ఇంటి పని చేస్తాడా? అంటుదోమ అంటే మొగోడు అంటుదోముతాడా? ఎట్లయినా పెళ్లి చేసి పంపేదే కదా స్త్రీ. మొగోడు ఇంట్లో ఉండాలి. రేపు వంశాన్ని ఉద్ధరించేది మొగోడు. ఈ వంశము, పితృస్వామికము, మొగోడు ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలో ఇదో ఈ ముగ్గురు తోడేళ్ళు దుర్మార్గులు ఒక అమ్మాయిని నీచంగా, అన్యాయంగా, దుర్మార్గంగా నడి రోడ్డు మీద రేప్ చేయడానికి ప్రయత్నించారు. దాదాపు రేప్ చేశారు. ఇట్లాంటివి వింటుంటే మనకు అయ్యో అని అనిపించడం కాదు, ఇంత అన్యాయం జరిగిపోతుంది ఆ సమాజంలో, మనం కొత్తగా నటించడం వద్దు. రోజు ఇట్లాంటివే జరుగుతున్నాయి ఈ సమాజంలో. రోజు దాదాపు 1000 నుంచి 2000 దాకా మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో ప్రతిరోజు. ఏమన్నంటే ఒక చిన్న సంఘటన జరగగానే ఒక మహిళ వార్తలు వస్తున్న ఒక ప్రియుడి కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తుంది. అదేం కరెక్ట్ కాదు, చంపడమేం కరెక్ట్ కాదు. కానీ దాన్ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో దాన్ని పెద్ద అక్షరాలతో బ్రేకింగ్లు వేస్తూ ఒక మహిళ పురుషుని చంపడం ఎంత దుర్మార్గమైనది. చంపడాన్ని మనం వ్యతిరేకిస్తూనే రోజుకు 1000 మంది 2000 మంది మహిళలను అత్యాచారాలు జరుగుతున్నాయి. వేలాది మంది మహిళలను చంపేస్తున్నారు. దాంట్లో మహిళలు చేస్తుంది 1% అయినా 100% అయినా తప్పే. హత్యలు, దుర్మార్గాలు ఇటువంటి ఎవరు చేయకూడదు. కానీ ఎవరి మీద దాడి జరుగుతున్నది? సోషల్ మీడియాలో ఎవరి మీద ప్రచారం జరుగుతున్నది? ఒక్క ఇన్సిడెంటో 2 ఇన్సిడెంట్లో జరగగానే సమాజం అన్యాయం అయిపోతున్నది. లేడీస్ ఇట్లా తయారయ్యారు, స్త్రీలు ఇట్లా తయారైపోతున్నారు, మహిళలు ఎంత దుర్మార్గంగా మారిపోతున్నారు. మొగాళ్ళని హత్యలు చేస్తున్నారు, ప్రేమికులను మోసాలు చేస్తున్నారు. కొన్ని తరతరాలుగా స్త్రీని అణిచివేసి మోసం చేసి దుర్మార్గంగా ప్రవర్తించిన మొగాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. తాము చేస్తున్న పనులని కప్పిపుచ్చుకోవడానికి, తమను తాము తృప్తిపరచుకోవడానికి స్త్రీల మీద ఈ విధమైన దాడులు చేస్తుంటారు. స్త్రీలే హత్యలు చేస్తున్నారు, ప్రచారం చేస్తారు. నిజమేనేమో, పొద్దున్న లేస్తే సోషల్ మీడియా వాట్సాప్లు చూసుకునే వాళ్ళకు నిజమేమో స్త్రీలు ఇంత హత్యలు చేస్తున్నారా అని ఒక్కసారి రికార్డ్స్ తీసి చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి. ఇంకా మీకు చేయగలిగితే పోలీస్ రికార్డ్స్ తీసి చూడండి. రోజుకి ఎంతమంది మహిళలు హత్యలు జరుగుతున్నాయి, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అదే పురుషుల మీద ఏం జరుగుతున్నాయి? మహిళలు చేసేది ఎంత? ఈ అత్యాచారాలు కానీ హత్యలు కానీ దీన్ని వ్యతిరేకించి దీనికి కారణమైన సమాజం కారణం, అసలు కారణం సమాజం. ఈ వ్యవస్థ కారణం. ఈ వ్యవస్థ ఇలా తయారయ్యి మనిషిని ఆ విధంగా తయారు చేస్తున్నది. 1, 2 సంఘటనలు చూపెట్టి, మహిళలు చేసిన సంఘటనలు చూపెట్టి మొత్తం సమాజాన్ని మీరు మభ్యపెట్టదలుచుకున్నారు. మొత్తం మహిళలే చేస్తున్నారు అని మభ్యపెట్టదలుచుకున్నారు. దుర్మార్గాలు చేస్తున్నది పురుషులు, దుర్మార్గాలు చేస్తుంది మొగాళ్ళు. పితృస్వామిక భావజాలం అనే పెండ మెదడులో నింపుకొని ఒక స్త్రీ తనకంటే పై స్థాయిలో ఉంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తట్టుకోలేక ఆ స్త్రీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకు చాలామంది తెలుస్తుంటుంది. పై స్థాయిలో ఉన్న స్త్రీలను వాళ్ళ కింద పనిచేసే మొగాళ్ళు ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తారో వాళ్ళ గురించి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మన సమాజంలో రోజు కనబడుతుంటుంది. మనకు స్త్రీలకు తెలుసు ఆ విషయం. ఏం చేయలేరు, రోధిస్తుంటారు ఇంటికి వెళ్ళి, తప్ప ఏం చేయలేరు వాళ్ళు. అలాంటి సమాజంలో బతుకుతున్నాం. వీటన్నిటిని చూసి మనం అసహించుకోవడమే కాదు, కోపం వచ్చి మనలో మనం మదనపడడం కాదు. కోపం రావాలి ఖచ్చితంగా. కోపం రాకపోతే నువ్వు మనిషివే కాదు, అసలు బతకడం వేస్ట్. కోపం రావాలి. కోపం వచ్చి మనలో మనం మదనపడడం కాదు. ఈ వ్యవస్థ మార్చడం కోసం మన వంతుగా ఏం చేయాలో అది చేయడానికి ఒక రోడ్డు ఎక్కండి. ఏదో ఒక పని చేయండి. దానికోసం ప్రచారం చేయండి. పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి. ఈ దుర్మార్గ పురుషాహంకారానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి.
వీటన్నిటిని ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందుత్వ భావజాలాలకు వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి ప్రజల్లో. చిన్నప్పటి నుంచే పిల్లలను పెంచడంలోనే జాగ్రత్తలు తీసుకోండి. బయటికి పోవద్దని అమ్మాయిలకు చెప్పడం కాదు, బయటికి పోతే జాగ్రత్తగా ఉండమని, ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినా మాట్లాడొద్దని మొగాళ్ళకు నేర్పండి, మగపిల్లలకు నేర్పండి. ఆడపిల్లలకు బయటికి వెళ్ళొద్దని నేర్పడం కాదు. మీరు నేర్పాల్సింది మగపిల్లలకు. బయటికి పోతే ఎట్లుండాలి, ఆడపిల్లలతో ఎట్లా వ్యవహరించాలి అది నేర్పండి. గౌరవం అంటే ఏంది, మగోళ్ళకు మగోళ్ళు ఇచ్చుకునేదే కాదు, ఆడపిల్లలకు ఎట్లా గౌరవం ఇవ్వాలి అది నేర్పండి మీ పిల్లలకు. అంతేగాని ఈ వార్త చూసి అయ్యో రేప్ చేశారని బాధపడిపోవడం ఒక్కటే సరిపోదు. అది ఖచ్చితంగా బాధ కలగాల్సిందే. బాధ కలగకపోతే మనం మనుషులమే కాదు, బాధ కలగాల్సిందే. బాధతో పాటు కోపము, ఆవేశం రావాలి, ఈ వ్యవస్థ మీద రావాలి. దుర్మార్గమైన ఈ ముగ్గురు మనుషుల మీదనే కాదు, ఆ ముగ్గురు మనుషులను తయారు చేసిన పితృస్వామిక వ్యవస్థ మీద రావాలి. మొగాళ్లలో కూడా మార్పు రావాలి. దీని గురించి ఆలోచి పితృస్వామిక భావజాలం మొగాళ్లలోనే కాదు ఆడవాళ్ళలో కూడా ఉంటుంది కదా. ఇటు మగవాళ్ళు మారాలి, ఆ పితృస్వామిక భావజాలం ఉన్న ఆడవాళ్ళు కూడా ఆ భావజాలాన్ని చంపేయాలి, తమలో ఉన్న భావజాలాన్ని. ఇటువంటి దుర్మార్గాలు జరిగినప్పుడు మనం కనీసం వీళ్ళ కోసం 2 కన్నీటి బొట్లు రాల్చడమే కాదు, ఇంకొకసారి ఇవి జరగకుండా ఉండడం కోసం మన వంతు ఏం చేయాలనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.